ప్రపంచంలోకెల్లా అత్యంత బరువైన విషయం ఏంటో తెలుసా? ఒక తండ్రి తన కొడుకు శవాన్ని మోయడం. అందులోనూ కొడుకు ప్రాణం లేకుండా అత్యంత కిరాతకమైన స్థితిలో శరీర భాగాలు వేరు చేయబడి దొరికితే ఆ తల్లిదండ్రుల గుండెల్లో బాధ ఏ స్థాయిలో ఉంటుందో కనీసం ఊహించడానికి కూడా మన మనసు ఒప్పుకోదు. మనం దేవుడిలా భావించే డాక్టర్ చదువుల వెనక ఎంతటి భయంకరమైన రాక్షసత్వం దాగి ఉందో చెప్పే ఈ కథ ఒక కల్పిత కథ కాదు. 1990ల కాలంలో యావత్ భారతదేశాన్ని కుదిపేసి ఏకంగా చట్టాలనే మార్చేలా చేసిన ఒక రియల్ క్రైమ్ స్టోరీ ఇది. అయితే ఈ కథ వినడం మొదలు పెట్టే ముందు మీ గుండెను కాస్త గట్టిగా చేసుకోండి. ఎందుకంటే ఒక పసివాడి ఆశయాలు, ఒక తండ్రి కలలు ఎంత దారుణంగా మట్టిలో కలిసిపోయాయో వింటే మీకు ఈ రాత్రి నిద్ర కూడా పట్టకపోవచ్చు. అది 1996వ సంవత్సరం నవంబర్ నెల. చెన్నై నగరంలో ఎటు చూసినా దీపావళి పండగ హడావుడి కనిపిస్తుంది. టపాసుల చప్పుళ్ళు, స్వీట్ల దుకాణాల దగ్గర రద్దీతో వాతావరణం అంతా ఎంతో ఉత్సాహంగా ఉంది. కానీ ఆ నగరంలోని ఒక ప్రముఖుడి ఇంట్లో మాత్రం పండగ వాతావరణం లేదు. దాని స్థానంలో ఒక అంతుచిక్కని ఆందోళన ఉంది. ఆయన పేరు డాక్టర్ పి.కే. పొన్నుస్వామి. ఆయన మామూలు వ్యక్తి కాదు. ప్రతిష్టాత్మక చెన్నై యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్, ఎడ్యుకేషన్ సిస్టంలో టాప్ ప్లేస్ లో ఉన్న వ్యక్తి. ఆయన భార్య పేరు బేబీ పొన్నుస్వామి. ఆ దంపతులకు ఉన్న ఒకే ఒక్క కొడుకు పేరు పొన్ నవరసు. పొన్నుస్వామి గారికి తన కొడుకును ఎలాగైనా ఒక గొప్ప డాక్టర్గా చూడాలన్నది జీవిత కళ. తండ్రి ఆశయమే తన శ్వాసగా పెరిగిన నవరసు కూడా పగలు రాత్రి కష్టపడి చదివాడు. కానీ దురదృష్టవశాత్తు 12వ తరగతిలో కొన్ని మార్కులు తగ్గడం వల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ రాలేదు. కొడుకు కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన ఆ తండ్రి అప్పట్లో ఎంతో పేరున్న చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో భారీగా ఫీజు కట్టి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ ఇప్పించాడు. చెన్నై నుంచి చిదంబరం దూరంగా ఉండటంతో నవరసు అక్కడే ఉన్న కేఆర్ఎం హాస్టల్లో చేరాడు. అతనికి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉండే బ్లాక్ లో 95వ నెంబర్ గదిని కేటాయించారు. అమ్మా నాన్నలను వదిలేసి ఎన్నో ఆశలతో ఆ హాస్టల్ గదిలో అడుగుపెట్టిన నవరసుకి తెలియదు ఆ గదుల మధ్య ఒక చావు తన కోసం కాపు కాసుకొని కూర్చుంది అని. ఒకసారి ఆలోచించండి, తన కొడుకు డాక్టర్ అవుతాడు అని ఆ తండ్రి కలలు కంటుంటే ఆ కలలన్నీ మెడికల్ కాలేజీ గోడల మధ్య సమాధి అవుతాయని ఎవరైనా ఊహించగలరా? అసలు ఆ దీపావళికి ఏం జరిగింది? ఆ భయంకరమైన ట్విస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది నవంబర్ 10వ తేదీ. ఆ రోజు దీపావళి పండగ. నవంబర్ మొదటి వారంలోనే నవరసు తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న, నేను నవంబర్ 9వ తేదీ రాత్రి బస్ ఎక్కి చెన్నైకి వచ్చేస్తాను, పండగ మనం అంతా కలిసే చేసుకుందాం అని ఎంతో సంతోషంగా చెప్పాడు. అప్పట్లో చేతిలో మొబైల్ ఫోన్లు లేవు, వాట్సాప్ మెసేజ్లు, లైవ్ లొకేషన్లు లేవు. ఒక్కసారి ఫోన్లో చెప్పాడంటే ఇక వస్తాడు అని నమ్మకంతో ఎదురు చూడటం తప్ప వేరే దారేదీ లేదు. నవంబర్ 9వ తేదీ రాత్రి పొన్నుస్వామి దంపతులు తమ కొడుకు కోసం ఇష్టమైన వంటలు చేసి అతని కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి 10 అయింది, 12 అయింది, అలాగే తెల్లారిపోయింది. నవంబర్ 10వ తేదీ దీపావళి పండుగ రానే వచ్చింది. కానీ ఆ ఇంటికి రావాల్సిన కొడుకు మాత్రం ఇంకా రాలేదు. దాంతో పొన్నుస్వామి గుండెల్లో ఏదో ఒక తెలియని కంగారు మొదలైంది. వెంటనే చిదంబరంలోని హాస్టల్ వార్డెన్ కు ఫోన్ చేసి, నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదు, ఒకసారి రూమ్ నెంబర్ 95కి వెళ్లి చూడండి అని ఆతృతగా అడిగాడు. వార్డెన్ వెళ్లి చూసి, సార్, మీ అబ్బాయి గది బయట నుండి తాళం వేసింది, అతను ముందే ఊరికి బయలుదేరినట్టున్నాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ తండ్రికి కాళ్లల్లో వణుకు మొదలైంది. దీపావళి జరుపుకోవాల్సిన ఆ ఇల్లు చీకట్లో మునిగిపోయింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పొన్నుస్వామి తన కారు తీసుకొని చిదంబరానికి బయలుదేరాడు. హాస్టల్ మొత్తం వెతికాడు, నవరసు ఫ్రెండ్స్ ని అడిగాడు. కానీ నవరసు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియలేదు. ఇక లాభం లేదని చిదంబరం పోలీస్ స్టేషన్ లో తన కొడుకు కనిపించట్లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఒక వైస్ ఛాన్సలర్ కొడుకు మిస్ అవ్వడంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అయింది. కానీ చిదంబరంలో ఈ మిస్సింగ్ కేసు నమోదు కావడానికి సరిగ్గా 3 రోజుల ముందు, అంటే నవంబర్ 7వ తేదీన చెన్నైలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. చెన్నైలోని తాంబరం నుండి మందవేలి వైపు వెళ్లే ఒక పల్లవన్ సిటీ బస్సు దీపావళి రద్దీతో నిండిపోయి వెళ్తుంది. రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు ఒక్కొక్కరిగా బస్సు దిగిపోతున్నారు. బస్సు మందవేలి బస్టాండ్కు చేరుకునేసరికి బస్సు అంతా పూర్తిగా ఖాళీ అయిపోయింది. డ్రైవర్, కండక్టర్ బస్సులో ఇంకెవరైనా ఉన్నారేమో అని చెక్ చేసుకుంటూ వెనక సీట్ల వైపు వచ్చారు. అప్పుడు బస్సు చివరి సీటు కింద ఒక పెద్ద సూట్ కేసు కనిపించింది.
ఎవరో ప్రయాణికుడు పండుగ హడావుడిలో మర్చిపోయి ఉంటాడు, తీసి ఆఫీసులో ఇద్దాం అని కండక్టర్ దాన్ని బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఎందుకో తెలియదు కానీ ఆ సూట్ కేస్ చాలా బరువుగా ఉంది. అయితే దాన్ని లాగుతున్నప్పుడు కండక్టర్ చేతికి ఏదో జికటగా తగిలింది. ఏంటా అది అని చేతిని పైకెత్తి చూడగా అతను వణికిపోయాడు. ఆ సూట్ కేస్ అంచుల గుండా ఏదో ఒక ఎర్రటి లిక్విడ్ కారుతుంది. అది చూసి భయంతో వణికిపోయిన డ్రైవర్, కండక్టర్ వెంటనే ఆ సూట్ కేస్ ను తీసుకెళ్లి లోకల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు కూడా ఆ సూట్ కేసును తెరిచి చూడడానికి భయపడ్డారు. అత్యంత జాగ్రత్తగా దాని లాక్ ఓపెన్ చేసి చూడగానే ఎన్నో క్రైమ్ సీన్లు చూసిన పోలీసులకే కళ్ళు బైర్లు కమ్మి వాంతులొచ్చినంత పనయ్యింది. ఆ సూట్ కేస్ లోపల ఒక మనిషి మొండెముంది, కానీ ఆ దేహానికి ప్రాణం లేదు. గుర్తుపట్టలేనంతగా అత్యంత కిరాతకంగా శరీర భాగాలు వేరు చేయబడి ఆ సూట్ కేసులో కుక్కబడుంది. అది ఒక కుర్రాడి బాడీ అని చూస్తేనే అర్థమవుతుంది. ఆ భయానకమైన మొండాన్ని పోలీసులు వెంటనే పోస్టుమార్టం కోసం మార్చురీకి పంపించారు. కొద్ది గంటల్లోనే ఈ వార్త చెన్నై అంతా వ్యాపించింది. అయితే మనం ఇప్పుడు మళ్ళీ చిదంబరానికొద్దాం. నవరసు మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు చెన్నైలో దొరికిన ఆ తలలేని మొండెం గురించి సమాచారం అందింది. ఒకవేళ ఆ దొరికిన మొండెం మన నవరసుదేనా అన్న అనుమానం పోలీసుల మెదడును తొలిచేసింది. కానీ దాన్ని ఎలా కన్ఫర్మ్ చేయాలి? తల లేదు, కాళ్ళు చేతులు కూడా లేవు కదా అని పోలీసులు అన్నామలై యూనివర్సిటీలోకి అడుగుపెట్టారు. హాస్టల్ స్టూడెంట్లను, ప్రొఫెసర్లను విచారించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ మెడికల్ కాలేజీ గోడల మధ్య ఎన్నో ఏళ్లుగా దాగి ఉన్న ఒక పైశాచికమైన నిజం బయటపడింది. ఆ నిజం పేరే ర్యాగింగ్. మనం సినిమాలో చూసే సరదా ర్యాగింగ్ కాదది, మనుషుల ప్రాణాలు తీసే ఒక రాక్షసత్వం. సీనియర్ స్టూడెంట్లు ఫస్ట్ ఇయర్ జూనియర్లను విపరీతంగా హింసించేవారని పోలీసులకు తెలిసింది. అర్ధరాత్రి పూట వాళ్ళ గదుల్లోకి వెళ్లి బట్టలు విప్పించడం, నేల మీద పడుకోబెట్టి ఈత కొట్టమనడం, కనీస మానవత్వం కూడా లేకుండా పశువుల్లా ప్రవర్తించడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఆ నరకం తట్టుకోలేక ఎంతో మంది ఫస్ట్ ఇయర్ కుర్రాళ్ళు ఏడుస్తూ వాళ్ళు చెప్పిందల్లా చేసేవారు. ఈ ర్యాగింగ్ గురించి వింటుంటే ఎంత బాధ కలుగుతుందో కదా. తమలా చదువుకోవడానికి వచ్చిన పిల్లలను ఎందుకు ఇలా హింసిస్తారో అర్థం కాదు. కానీ మన నవరసు పిరికివాడు కాదు, వాడు ఎదురు తిరిగాడు. అదే వాడి ప్రాణానికి ముప్పు తెచ్చింది. అసలు ఆ డాక్టర్ ముసుగులో ఉన్న సైకో ఎవడు? ఆ రోజు అసలు ఏం జరిగిందో వింటే మీరు కూడా షాక్ అవుతారు. కానీ నవరసు అలాంటి పిరికివాడు కాదు. తండ్రి వైస్ ఛాన్సలర్ అయినా ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేవాడు. సీనియర్లు తన గదికి వచ్చి బట్టలు విప్పమంటే నేనిక్కడికి చదువుకోవడానికి వచ్చాను, మీ పైశాచిక ఆనందాలు తీర్చడానికి కాదు, నా ఒంటి మీద చెయ్యి పడితే బాగోదు అని ధైర్యంగా ఎదురు తిరిగాడు. ఆ విషయం ఆ కాలేజీలో ఉన్న సీనియర్లందరికీ ఒక సవాల్గా మారింది. ముఖ్యంగా ఆ కాలేజీలో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న ఒక సీనియర్ స్టూడెంట్ కి ఇది ఏమాత్రం నచ్చలేదు. వాడి పేరు చెప్తేనే జూనియర్లు వణికిపోయేంత సైకోగాడు వాడు. వాడి బ్యాక్గ్రౌండ్ కూడా మామూలుది కాదు. వాడి తల్లి చెన్నైలోనే ఒక పేరు మోసిన డాక్టర్. డబ్బు, పలుకుబడి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాడు నవరసు తన మాట వినకపోవడాన్ని ఒక పర్సనల్ అవమానంగా తీసుకున్నాడు. వాడి నాన్న వీసీ అయితే నేను వాడికి వంగి దండాలు పెట్టాలా? వాడి పొగరు నేను అనుస్తాను, వాడికి నా పవర్ ఏంటో చూపిస్తాను అని వాడి స్నేహితుల దగ్గర వాడు శపథం చేశాడు. పోలీసుల దర్యాప్తులో తోటి విద్యార్థులు భయపడుతూనే ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. సార్, నవంబర్ 6వ తేదీ మధ్యాహ్నం నుంచి నవరసు కనిపించడం లేదు. ఆ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ వస్తుండటంతో మేమంతా కామన్ రూమ్ లో టీవీ చూస్తున్నాం. హాస్టల్ కారిడార్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఆ సమయంలో ఆ సీనియర్ స్టూడెంట్ నవరసుని పిలుచుకొని తన గదిలోకి వెళ్లడం నేను చూశాను సార్. ఆ తర్వాత నవరసు మళ్ళీ బయటకు రాలేదు అని ఒక జూనియర్ స్టూడెంట్ వణుకుతూ చెప్పాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో లాస్ట్ సీన్ థియరీ అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఒక వ్యక్తి కనిపించకుండా పోవడానికి ముందు చివరిసారిగా ఎవరితో అయితే కనిపిస్తాడో వాడే ప్రధాన అనుమానితుడు అని అర్థం. ఆ జూనియర్ చెప్పిన మాటలతో పోలీసులకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నవరసుని తన గదిలోకి తీసుకెళ్లిన ఆ సీనియర్ స్టూడెంట్ ఎవరు, వాడి గది నెంబర్ ఏంటి అని పోలీసులు ఆరా తీయగా, సార్ వాడి పేరు జాన్ డేవిడ్, వాడు ఉండేది రూమ్ నెంబర్ 319లో సార్ అని చెప్పారు జూనియర్ స్టూడెంట్లు. దాంతో పోలీసులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్ నెంబర్ 319 దగ్గరికి చేరుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ గదికి బయట నుంచి ఒక పెద్ద తాళం వేసింది. అది చూసిన పోలీసులు జాన్ డేవిడ్ ఎక్కడా అని ఎంక్వైరీ చేస్తే, సార్ నవంబర్ 6వ తేదీ నుంచి జాన్ డేవిడ్ కూడా కాలేజీకి రావడం లేదు, వాడు ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు సార్ అని హాస్టల్ మేనేజ్మెంట్ చెప్పింది. అంతే, అది విని పోలీసులకి మైండ్ బ్లాక్
అయిపోయింది. ఇటు నవరసు మిస్సింగ్, అటు జాన్ డేవిడ్ పరారీ. అంటే చెన్నై బస్సులో దొరికిన ఆ తలలేని మొండెం ఖచ్చితంగా నవరసుదే అని పోలీసులకు ఒక నమ్మకం వచ్చేసింది. కానీ జాన్ డేవిడ్ ఆ గదిలో ఏం చేశాడు? తోటి స్టూడెంట్ ప్రాణం తీసేంత క్రూరత్వం ఒక కాబోయే డాక్టర్ కి ఎలా వచ్చింది? ఒకవేళ ఆ మొండెం నవరసుదే అయితే అతని తల ఎక్కడా, కాళ్ళు చేతులు ఎక్కడా? అసలు జాన్ డేవిడ్ ఎక్కడికి పారిపోయాడు? వాడు దొరికితే గానీ ఈ క్రైమ్ మిస్టరీకి సంబంధించిన చీకటి రహస్యాలు బయటపడవు. పోలీసుల వేట మొదలైన తర్వాత ఆ కిల్లర్ ఆడిన మైండ్ గేమ్ ఏంటి? ఆ రోజు అసలు ఆ రూమ్ నెంబర్ 319లో నవరసు ఎంతటి నరకాన్ని అనుభవించాడు అనేది చూసే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయకపోవడం వల్ల, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల మీరు ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ చూడలేకపోయి ఉండొచ్చు. సో ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు గనక ఈ క్రైమ్ స్టోరీలు ఇప్పటిదాకా చూడకపోతే, ఈ క్రైమ్ స్టోరీలు మీకు కనిపించకపోతే, ఈ వీడియో అయిపోయాక మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు కూడా చూస్తారు అని ఆశిస్తున్నాను. రూమ్ నెంబర్ 319 బయట వేలాడుతున్న తాళం కప్పును చూసి పోలీసుల మెదడులో వందలాది ప్రశ్నలు మొదలవ్వడంతో వాటి సమాధానాల కోసం తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూశారు. అయితే ఆశ్చర్యంగా ఆ గదంతా చాలా శుభ్రంగా, అసలు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా ఉంది. కనీసం గదిలో ఒక రక్తపు చుక్క కూడా లేదు. కానీ పోలీసుల బుర్ర వాళ్లకు పక్కాగా చెప్తుంది, ఖచ్చితంగా ఈ గదిలో ఏదో ఘోరం జరిగింది అని. జాన్ డేవిడ్ అసలు ఎక్కడికి పారిపోయాడు అని ఆరా తీసినప్పుడు వాడి సొంత ఊరు చెన్నై కావడంతో వెంటనే చిదంబరం పోలీసులు చెన్నైలోని వాడి ఇంటికి చేరుకున్నారు. జాన్ డేవిడ్ తల్లి డాక్టర్ ఎస్తేర్ చెన్నైలో చాలా పలుకుబడి ఉన్న డాక్టర్. పోలీసులు ఆమెను విచారించినప్పుడు నా కొడుకు ఇక్కడికి రాలేదు, వాడెక్కడున్నాడో కూడా నాకు తెలియదు అని తేల్చి చెప్పేసింది. పోలీసులు వాడి బంధువులు, స్నేహితుల ఇళ్లన్నీ జల్లెడ పట్టారు, కానీ ఎక్కడా కూడా వాడి ఆచూకీ దొరకలేదు. ఒకవైపేమో బస్సులో దొరికిన మొండెం ఎవరిది అని చెన్నై పోలీసులు, మరోవైపు నవరసు ఏమయ్యాడు అని చిదంబరం పోలీసులు రాత్రింబవళ్లు గాలిస్తున్నారు. మీడియాలో కూడా ఈ వార్త సెన్సేషన్ గా మారింది. విద్యా వ్యవస్థలో ఉన్న ర్యాగింగ్ అనే భూతం ఒక పసివాడి ప్రాణం తీసిందన్న అనుమానాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అయితే సరిగ్గా అప్పుడే నవంబర్ 15వ తేదీన ఈ కేసులో ఊహించని ఒక దిమ్మ తిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు చిదంబరంలో, చెన్నైలో జల్లెడ పడుతుంటే జాన్ డేవిడ్ అనూహ్యంగా ఎవరికీ తెలియకుండా నేరుగా వెళ్లి మన్నార్గుడి కోర్టులో సరెండర్ అయిపోయాడు. ఇదే వాడి క్రిమినల్ బ్రెయిన్ కు అతి పెద్ద నిదర్శనం. ఒకవేళ పోలీసులకు దొరికితే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని, నిజాలు కక్కించేస్తారని వాడికి తెలుసు. చట్టంలోని లొసుగులను వాడుకొని తనకు సంబంధం లేని మన్నార్గుడి కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి, యువర్ ఆనర్, నవరసు అనే కుర్రాడి మిస్సింగ్ కేసులో చిదంబరం పోలీసులు నన్ను కావాలనే అకారణంగా ఇరికిస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఈ కేసుతో నాకు ఏ సంబంధం లేదు, పోలీసుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అన్న భయంతోనే నేను ఇక్కడ లొంగిపోతున్నాను అని ఎంతో అమాయకంగా, ఏ పాపం ఎరుగని పసివాడిలాగా నాటకమాడాడు. ఈ జాన్ డేవిడ్ వేసిన స్కెచ్ చూస్తే పెద్ద పెద్ద క్రిమినల్స్ కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టులో లొంగిపోవడం చూస్తే వాడు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడో అర్థమవుతుంది కదా. కానీ పోలీసుల 3rd డిగ్రీ ముందు వీడి నాటకాలు ఎంతసేపు నిలుస్తాయి? వాడి కన్ఫెషన్ వింటే మీరు కూడా ఖచ్చితంగా వణికిపోతారు. జాన్ డేవిడ్ మన్నార్గుడి కోర్టులో లొంగిపోయాడు అన్న సమాచారం రాగానే చిదంబరం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కోర్టు అనుమతితో వాడిని 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి విచారణ గదిలో ఒక భయంకరమైన సైకలాజికల్ యుద్ధం మొదలైంది. ఒకవైపు ఎన్నో క్రిమినల్ కేసులను డీల్ చేసిన పదునైన పోలీస్ ఆఫీసర్లు, మరోవైపు MBBS చదువుతున్న అత్యంత తెలివైన ఒక కరుడుగట్టిన హంతకుడు. అసలు నవరసుని ఏం చేశావురా? ఆ చెన్నై బస్సులో దొరికిన మొండెం వాడిదేనా అని పోలీసులు లాఠీలతో అడుగుతున్నా జాన్ డేవిడ్ ముఖంలో కనీసం భయం కానీ వణుకు కానీ లేదు. సార్, నేను జస్ట్ వాడిని ర్యాగింగ్ చేశానంతే, నేను వాడికి ఏ హాని చేయలేదు, నా రూమ్ నుంచి వాడు పారిపోయాడు, ఆ తర్వాత వాడెక్కడికి వెళ్ళాడో నాకు నిజంగా తెలియదు సార్ అని వరుసగా 3 రోజుల పాటు ఒకే మాట మీద పదే పదే బుకాయిస్తూనే ఉన్నాడు. పోలీసులు ఎంత గట్టిగా ప్రయత్నించినా వాడు నోరు విప్పడం లేదు. కానీ ఎంత పెద్ద మిస్టరీ అయినా పోలీసుల ఓపిక ముందు ఏదో ఒక క్షణంలో బద్దలవ్వాల్సిందే. వరుసగా 4 రోజులు నిద్ర లేకుండా, బ్రేక్ లేకుండా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ తో జాన్ డేవిడ్ మైండ్ అలసిపోయింది. నవంబర్ 19వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 1 గంటన్నర సమయంలో విచారణ చేస్తున్న ఇన్స్పెక్టర్ వాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ,
రేయ్, బస్సులో దొరికిన ఆ మొండెం నవరసూదే అని మాకు పక్కాగా తెలుసు. వాడి తండ్రి బయట కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. నువ్వు ఎంత దాచినా ఆ దారుణం నిన్ను వదిలిపెట్టదు అని సైకలాజికల్ ట్రిగ్గర్ చేశాడు. ఆ మాట వినగానే అప్పటిదాకా రాయిలా ఉన్న జాన్ డేవిడ్ ఒక్కసారిగా ఏడుపు మొహం పెట్టాడు. గట్టిగా ఏడుస్తూ తన 2 చేతులతో తలని కొట్టుకుంటూ, సార్, నేను వాడిని కావాలని చంపలేదు సార్. వాడు నా చేతుల్లో ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఆ తర్వాత తప్పించుకోవడానికి ఆ బాడీని ఎవరికీ దొరకకుండా నేనే వేరువేరు భాగాలుగా చేసి దారుణమైన స్థితిలోకి మార్చేశాను అంటూ ఆ చీకటి గదిలో జరిగిన కిరాతకం తాలూకా ఆఖరి క్షణాలను జాన్ డేవిడ్ కక్కేశాడు. వాడి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట పోలీసులకు కూడా వణుకు పుట్టించింది. సార్, అది నవంబర్ 6వ తేదీ మధ్యాహ్నం. ఆ రోజు టీవీలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ వస్తుంది. హాస్టల్ కుర్రాళ్ళంతా ఒక కామన్ రూమ్ లో టీవీ ముందు నిండిపోయి మ్యాచ్ చూస్తున్నారు. హాస్టల్ కారిడార్లు, మిగతా గదులన్నీ పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. మొదటి నుంచి ఆ నవరసుగాడి పొగరు చూస్తుంటే నా రక్తం మరిగిపోయేది. వాడు జూనియర్, నేను సీనియర్. నేను చెబితే వాడు నా బూట్లు కూడా నాకాలి, నేల మీద పాకమంటే పాకాలి. కానీ వాడు నా ముఖం మీదే ఎదురు తిరిగాడు. ఆ రోజు ఎలాగైనా వాడి పొగరు అణచాలని నేను ఫిక్స్ అయ్యాను. వాడిని నెమ్మదిగా మాటల్లో పెట్టి, రాతమ్ముడు, మన మధ్య ఉన్న గొడవల గురించి మాట్లాడుకుందాం, అన్ని గొడవలు క్లియర్ చేసుకుందాం, నా రూమ్కి రా అని నమ్మించి వాడిని నా రూమ్ నెంబర్ 319కి తీసుకెళ్లాను. గది లోపలికి వెళ్ళగానే తలుపు గడియ వేసి, రేయ్, బట్టలు విప్పి నేల మీద పడుకొని స్విమ్మింగ్ చేయరా అని వాడికి ఆర్డర్ వేశాను. కానీ వాడు ఏమాత్రం భయపడలేదు సార్. నా కళ్ళల్లోకి కోపంగా చూస్తూ, నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు, నేను చెయ్యను అని ధైర్యంగా నిలబడ్డాడు. వాడి ఆ ధైర్యం నా ఈగోను దారుణంగా హట్ చేసింది. నాలో ఉన్న విపరీతమైన కోపం, కసి కట్టలు తెంచుకున్నాయి. దాంతో పక్కనే ఉన్న ఒక బలమైన చెక్క వస్తువు తీసుకొని వాడి తల మీద ఇష్టం వచ్చినట్టు 5-6 సార్లు చాలా బలంగా దాడి చేశాను సార్. ఆ దెబ్బలు తట్టుకోలేక అమ్మా అని అరిచి వాడు నేల మీద పడిపోయాడు. అయితే నా కోపం మొత్తం చల్లారిపోయాక వాడి దగ్గరికి వెళ్ళి చూశాను. నేను మెడికల్ స్టూడెంట్ని కాబట్టి వాడి చెయ్యి పట్టుకొని పల్స్ చెక్ చేశాను. అంతే, నా గుండె ఆగిపోయినంత పనైంది సార్. వాడికి పల్స్ లేదు. నేను కొట్టిన దెబ్బలకు వాడి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి అప్పటికప్పుడే వాడు ప్రాణాలు వదిలేశాడు అని ఆ రాత్రి జరిగిన నరకాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు జాన్ డేవిడ్. ఒక తోటి స్టూడెంట్ ప్రాణం తీసిన తర్వాత ఎవరైనా భయపడతారు. కానీ జాన్ డేవిడ్ ఒక కరుడుగట్టిన క్రిమినల్ లా ఆలోచించాడు. శవం ఇక్కడే ఉంటే నేను దొరికిపోతాను, ఈ శవాన్ని ఎవరికీ దొరకకుండా మాయం చేస్తే వాడు భయపడి ఎక్కడికో పారిపోయాడు అని పోలీసులు అనుకుంటారు అని ఒక రాక్షసమైన ప్లాన్ వేశాడు. సార్, నేను మెడికల్ స్టూడెంట్ని కాబట్టి హ్యూమన్ బాడీని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. అందుకే వెంటనే నేను ల్యాబ్కి వెళ్ళి నా ఈ సైకో ఆపరేషన్ కు కావలసినవన్నీ తెచ్చుకున్నాను. నా రూమ్ తలుపు గట్టిగా లాక్ చేసి ఆ గదిలోనే నవరసు దేహాన్ని అత్యంత దారుణంగా ఛిద్రం చేయడం మొదలుపెట్టాను. నాకున్న మెడికల్ నాలెడ్జ్ తో ఎక్కడ ఏ ఆనవాలు దొరకకుండా ఒక్కొక్క శరీర భాగాన్ని కిరాతకంగా వేరు చేశాను. ఇక మిగిలింది ఛాతీ నుంచి నడుం వరకు ఉన్న మొండెం. ఒక గదిలో అంత దారుణం చేసినప్పుడు రక్తం ఎంత కారుతుందో మీకు బాగా తెలుసు. కానీ ఆ రక్తం బయటకు వెళ్లకుండా డ్రైనేజీలో కలిపేసి గదిలో ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా యాసిడ్ తో పక్కాగా క్లీన్ చేశాను సార్. ఆ తర్వాత వాడి తలని, వాడు వేసుకున్న వాచ్, మెడలోని చైన్ అన్నీ తీసి ఒక స్కూల్ బ్యాగ్ లో వేశాను. చేతులు కాళ్లను ఒక సూట్ కేసులో కుక్కాను. మిగిలిన ఆ మొండాన్ని వేరొక పెద్ద సూట్ కేసులో కుక్కి గట్టిగా జిప్పేశాను అని జాన్ డేవిడ్ జరిగిందంతా చెబుతుంటే ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్న పోలీసులకే రక్తం గడ్డకట్టుకుపోయింది. ఒక చదువుకున్న సైకో ఎంత దారుణం చేస్తాడో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిలువెత్తు సాక్ష్యం. ఒక మెడికల్ స్టూడెంట్ అనాటమీ ల్యాబ్ నాలెడ్జ్ ని ఒక మర్డర్ కోసం ఇలా వాడతాడని ఎవరైనా అనుకుంటారా? ఒక మనిషిని అంత దారుణంగా ఛిద్రం చేసి ఎక్కడ ఏ చిన్న ఆనవాలు లేకుండా క్లీన్ చేశాడంటే వాడెంత పెద్ద సైకోనో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎవిడెన్స్లతో పోలీసులు ఆ మొండెం ఎవరిదో ఎలా కన్ఫర్మ్ చేస్తారో ఇప్పుడు తెలుస్తుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఆ చీకటి రాత్రి 2 సూట్ కేసులు, ఒక బ్యాగ్ లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న నవరసు దేహంతో జాన్ డేవిడ్ తన ప్రయాణం మొదలు పెట్టాడు. సార్, రాత్రి బాగా చీకటి పడ్డాక ఎవరూ చూడని సమయంలో మనిషిని గుర్తుపట్టే ఆ కీలకమైన భాగం ఉన్న బ్యాగ్ ను తీసుకెళ్లి హాస్టల్ వెనక ఉన్న ఒక మురుగు కాలువలో విసిరేశాను. ఆ తర్వాత ఒక ఆటో పిలుచుకొని మిగిలిన 2 సూట్ కేసులను ఆటోలో ఎక్కించుకొని
చిదంబరం రైల్వే స్టేషన్కు వెళ్ళాను. అక్కడ చెన్నై వెళ్లే రైలు ఎక్కాను. రైలు కడలూరు దాటి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద నది వస్తుంది. ఆ నది నేరుగా సముద్రంలో కలుస్తుందని నాకు బాగా తెలుసు. ఎవరు చూడని సమయంలో రైలు డోర్ దగ్గరకు వెళ్లి ఆ మిగిలిన శరీర భాగాలున్న సూట్ కేసును చీకట్లో ఆ నదిలోకి విసిరేశాను. ఉదయం రైలు చెన్నైకి రాగానే తాంబరంలో దిగాను. నా చేతిలో ఇప్పుడు మొండెం ఉన్న సూట్ కేసు మాత్రమే ఉంది. దాన్ని తీసుకొని మందవేలికి వెళ్లే 21J పల్లవన్ సిటీ బస్ ఎక్కాను. బస్సులో జనం ఎక్కువగా ఉండటంతో నేను వెనక సీట్లోకి వెళ్లి కూర్చున్నాను. ఎవరికి అనుమానం రాకుండా ఆ సూట్ కేసును సీటు కిందకి నెట్టేసి నా స్టాప్ రాగానే నేను సైలెంట్ గా బస్సు దిగి పారిపోయాను సార్ అని తన రాక్షస జర్నీ గురించి కళ్లకు కట్టినట్టు చెప్పాడు ఆ రాక్షసుడు. జాన్ డేవిడ్ చెప్పిన ఈ భయంకరమైన వాంగ్మూలం ఆధారంగా పోలీసుల గాలింపు చర్య మొదలైంది. వాడు చెప్పిన హాస్టల్ వెనక ఉన్న ఆ కాలువ దగ్గరికి వెళ్లి వెతగ్గా మట్టిలో కూరుకుపోయిన ఆ స్కూల్ బ్యాగ్ పోలీసులకు దొరికింది. ఆ బ్యాగ్ ను తెరిచి చూస్తే అందులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న నవరసు ముఖం, అతను పెట్టుకునే వాచ్, మెడలోని చైన్ ఉన్నాయి. పోలీసులు వెంటనే నవరసు తండ్రి పొన్నుస్వామికి కబురు పంపారు. కలెక్టరేట్లు, యూనివర్సిటీలను శాసించిన గొప్ప వ్యక్తి ఆ బ్యాగ్ లో ఆ స్థితిలో ఉన్న తన కొడుకు మొహాన్ని, ఆ వస్తువులను చూడగానే నాన్న నవరసు అంటూ కుప్పకూలిపోయాడు. తన కొడుకును ఒక గొప్ప డాక్టర్గా చూడాలని కలలు కన్న తండ్రి ఛిద్రమైపోయిన తన కొడుకు దేహాన్ని మోయాల్సి రావడం చూసి పోలీసులే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటికే బస్సులో దొరికిన మొండెం కూడా నవరసుదే అని నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద సవాల్ కాళ్ళు చేతులు ఉన్న మూడో సూట్ కేసుని కనిపెట్టడం. దాన్ని నదిలో విసిరేశానని జాన్ డేవిడ్ చెప్పాడు. ఆ నది సముద్రంలో కలుస్తుంది కాబట్టి అది సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుంది అని అందరూ భావించారు. కానీ ప్రకృతి అనేది ఎప్పుడూ నేరస్తుడిని సులభంగా వదిలిపెట్టదు కదా. కొన్ని రోజుల తర్వాత విల్లుపురం జిల్లాలోని కూనిమేడు అనే మారుమూల సముద్ర తీరంలో స్థానిక మత్స్యకారులకు ఒక సూట్ కేస్ అలల ఒత్తిడికి కొట్టుకొని ఒడ్డుకు రావడం కనిపించింది. దాన్ని తెరిచి చూసి భయపడిపోయిన జనం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిదంబరం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని చూస్తే అందులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మిగతా శరీర భాగాలున్నాయి. వాడు నదిలో విసిరేసిన సూట్ కేస్ సముద్రంలో కలిసిపోయి మళ్లీ అలల ద్వారా ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అప్పట్లో అనగా 1996లో మన దేశంలో DNA టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో లేదు. ఈ శరీర భాగాలన్నీ నవరసువే అని కోర్టులో సైంటిఫిక్ గా నిరూపించడానికి ఆ 3 వేర్వేరు ప్రదేశాల్లో దొరికిన శరీర భాగాల నుంచి టిష్యూ శాంపుల్స్ అనగా కణజాలాలను సేకరించి హైదరాబాద్లోని CCMBకి పంపించారు. 10 రోజుల తర్వాత వచ్చిన DNA రిపోర్ట్ ఆ అవయవాలన్నీ 100% నవరసువే అని సైంటిఫికల్ గా కన్ఫర్మ్ చేసింది. జాన్ డేవిడ్ చేసిన పైశాచిక నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు పక్కాగా సేకరించి కడలూరు సెషన్స్ కోర్టులో ఛార్జిషీట్ సబ్మిట్ చేశారు. కంటికి కనపడని ఒక రాక్షసుడిని పోలీసుల బోన్లో నిలబెట్టారు. కానీ ఇక్కడే ఎవరు ఊహించని ఒక అతిపెద్ద లీగల్ ట్విస్ట్ పోలీసుల కోసం ఎదురు చూస్తుంది. కింది కోర్టులో మరణశిక్ష పడే స్థాయికి వెళ్లిన జాన్ డేవిడ్ హైకోర్టులో వాడిన ఒక చిన్న లూప్ హోల్తో దర్జాగా జైలు నుంచి బయటకొచ్చి ఏకంగా ఒక క్రైస్తవ పాస్టర్గా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీగా ఎలా మారిపోయాడు? 10 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు వాడిని మళ్ళీ ఎలా జైలుకు పంపింది? ఒక కుర్రాడి మరణం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి కొత్త చట్టాన్ని తెచ్చింది అనేది చూసే ముందు మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగానే మీకు ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సముద్రపు అలల నుంచి కొట్టుకొచ్చిన నవరస్సు అవయవాలు, హైదరాబాద్ CCMB ఇచ్చిన పక్కా DNA రిపోర్ట్తో పోలీసుల దర్యాప్తు ఒక కొలిక్కొచ్చింది. ఆనాటి సమాజంలో ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్న ర్యాగింగ్ అనే భూతం ఎంతటి భయంకరమైనదో ఈ కేసు కళ్లకు కట్టినట్టు చూపించింది. తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీసులు జాన్ డేవిడ్ పై కిడ్నాప్, హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం లాంటి కఠినమైన సెక్షన్ల కింద కడలూరు సెషన్స్ కోర్టులో ఛార్జిషీట్ సబ్మిట్ చేశారు. కోర్టు హాల్ అంతా నిండిపోయింది. ఒకవైపు కొడుకును కోల్పోయిన వైస్ ఛాన్సలర్ పొన్నుస్వామి కన్నీళ్లతో నిలబడుంటే, మరోవైపు నిందితుడు జాన్ డేవిడ్, వాడి తల్లి డాక్టర్ ఎస్తేర్ తమ పలుకుబడితో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని వాళ్ళ డిఫెన్స్ ని సిద్ధం చేసుకున్నారు.
అయితే డిఫెన్స్ లాయర్ల వాదన ఇలా ఉంది. మైలార్డ్, ఈ కేసు మొత్తం కేవలం పోలీసుల ఊహల మీద ఆధారపడింది. జాన్ డేవిడ్ నవరస్సును చంపడం ఎవరైనా కల్లారా చూశారా? జాన్ డేవిడ్ గదిలో అనగా రూమ్ నెంబర్ 319లో మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా ఛిద్రం చేశాడు అని పోలీసులు చెప్తున్నారు. కానీ ఫోరెన్సిక్ టీం ఆ గదిని 100 సార్లు తనిఖీ చేసినా కనీసం ఒక్క రక్తపు చుక్క కూడా దొరకలేదు. మరి నవరస్సు హత్య ఆ గదిలో జరిగింది అని ఎలా నమ్ముతారు? పోలీసులు నా క్లయింట్ ని 3rd డిగ్రీతో కొట్టి బెదిరించి బలవంతంగా కన్ఫెషన్ తీసుకున్నారు. ఆ కన్ఫెషన్ కు చట్టపరంగా విలువ లేదు అని బలంగా వాదించారు. కానీ ప్రాసిక్యూషన్ అనగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు డిఫెన్స్ లాయర్ కే షాక్ ఇచ్చాయి. యువర్ ఆనర్, నవరస్సు చివరిసారిగా కనిపించింది జాన్ డేవిడ్ తోనే. జాన్ డేవిడ్ మెడికల్ స్టూడెంట్ కాబట్టి రక్తం గడ్డకట్టకుండా యాసిడ్ తో కడిగేసి ల్యాబ్ నుంచి సర్జికల్ బ్లేడ్లు తెచ్చుకొని దేహాన్ని అత్యంత చాకచక్యంగా వేరు చేశాడు. పోలీసులు జాన్ డేవిడ్ దగ్గర నుంచి కన్ఫెషన్ బలవంతంగా తీసుకున్నారు అంటున్నారు. సరే, కానీ నవరస్సు తల ఉన్న స్కూల్ బ్యాగ్ హాస్టల్ వెనక పడేశాను అని జాన్ డేవిడే పోలీసులకు చెప్పాడు. ఆ ఆధారంగానే పోలీసులు అక్కడికి వెళ్లి వెతికితే తల దొరికింది. తల ఎక్కడుందో తెలిసిన వాడే కదా అసలు హంతకుడు. ఈ కేసులో హంతకుడు 100% జాన్ డేవిడే అని గట్టిగా వాదించారు. 2 ఏళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 1998 మార్చి 11న కడలూరు సెషన్స్ కోర్ట్ ఒక సంచలన తీర్పిచ్చింది. జాన్ డేవిడ్ ను ఈ కేసులో నేరస్తుడిగా నిర్ధారిస్తూ వాడికి ఏకంగా 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. పైగా ఈ 2 జీవిత ఖైదులు ఒకదాని తర్వాత ఒకటి అనుభవించాలి అని జడ్జి స్పష్టం చేశారు. అంటే మన దేశ చట్టాల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష 14 ఏళ్ళు అనుకుంటే జాన్ డేవిడ్ వరుసగా 14+14 కనీసం 28 ఏళ్ల పాటు ఖచ్చితంగా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని కోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు విని నవరస్సు తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కొడుకు తిరిగి రాకపోయినా న్యాయం జరిగింది అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ తీర్పు వింటుంటే మీకు కూడా ఎంతో ఆనందంగా ఉంది కదా. ఒక సైకోకి పడాల్సిన సరైన శిక్ష ఇదే. కానీ మన చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్, ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ ఈ కేసును హైకోర్టులో ఎలా గెలిచారో వింటే మీకు నిజంగా కోపం వస్తుంది. ఇప్పుడు రాబోతున్న లీగల్ ట్విస్ట్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఒక సీనియర్ MBBS స్టూడెంట్, భవిష్యత్తులో ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ ఇలా హంతకుడిగా ముద్రపడి జైలుకు వెళ్లడాన్ని వాడి తల్లి డాక్టర్ ఎస్తేర్ తట్టుకోలేకపోయింది. కింది కోర్టు నుంచి వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె వెంటనే మద్రాస్ హైకోర్టులో అపీల్ చేసింది. 2 ఏళ్ల పాటు హైకోర్టులో విచారణ సాగింది. అయితే ఇక్కడే మన న్యాయ వ్యవస్థలోని లోపం, చట్టం కేవలం కాగితాలను మాత్రమే నమ్ముతుందన్న చేదు నిజం బయటపడింది. హైకోర్టు జడ్జీలు, డిఫెన్స్ లాయర్లు ఒక లూప్ హోల్ ని వాడుకొని వేసిన లాజిక్ ని కన్సిడర్ చేశారు. అది 2001 అక్టోబర్ 5వ తేదీ. మద్రాస్ హైకోర్టు జడ్జీలు తమ తీర్పును చదువుతూ ఈ కేసు మొత్తం సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మీదే నడిచింది. జరిగిన ఘోరాన్ని ఎవరూ చూడలేదు. ఆ దేహాన్ని వేరువేరు భాగాలు చేయడాన్ని కూడా ఎవరూ చూడలేదు. ముఖ్యంగా హత్య జరిగింది అని చెప్తున్న గదిలో కనీస ఆధారాలు లేవు. అనుమానం ఎంత బలమైనదైనప్పటికీ అది సాక్ష్యం కాలేదు. పోలీసుల కన్ఫెషన్ ను పూర్తి సాక్ష్యంగా తీసుకోలేం. కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద జాన్ డేవిడ్ ను నిర్దోషిగా ప్రకటిస్తున్నాం అని తీర్పునిచ్చారు. ఆ తీర్పు రాగానే తమిళనాడు రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక కుర్రాడిని అంత దారుణంగా హతమార్చి సూట్ కేసుల్లో ప్యాక్ చేసి సముద్రంలో పారేసిన ఒక కరుడుగట్టిన రాక్షసుడు దర్జాగా తల ఎగరేసుకుంటూ జైలు నుంచి బయటకొచ్చేశాడు. నవరసు తల్లిదండ్రులు ఈ తీర్పు విని గుండెలు బాదుకున్నారు. ఒక అబ్బాయి డాక్టర్ అవ్వాలని కష్టపడుతుంటే వాడిని ర్యాగింగ్ చేసి వాడి ప్రాణం తీసేస్తాడా? వాడినిప్పుడు కోర్టు నిర్దోషిగా వదిలేస్తుందా? అసలు న్యాయం ఎక్కడుంది అని జనం ప్రశ్నించారు. ఈ అన్యాయాన్ని సహించలేని తమిళనాడు ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్ళింది. కానీ మన దేశంలో సుప్రీంకోర్టు విచారణలు ఎంత స్లోగా సాగుతాయో మనందరికీ తెలిసిందే కదా. ఈ కేసు ఏకంగా 10 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో పెండింగ్ లో పడిపోయింది. ఆ 10 ఏళ్ల కాలంలో అనగా 2001 నుంచి 2011 వరకు జాన్ డేవిడ్ ఏం చేశాడంటే, వాడు జైలు నుంచి బయటకు రాగానే తను ఒక పర్ఫెక్ట్ క్రైమ్ చేసి చట్టం నుంచి తప్పించుకున్నానని, ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరన్న గర్వంతో బతికాడు. వాడికి మెడిసిన్ చదవడం మీద ఇంట్రెస్ట్ పోయింది. వాడిని
ఎవరూ గుర్తించని వేరే రాష్ట్రానికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా చేతులతో అంత కిరాతకం చేసిన వాడు ఒక క్రిస్టియన్ ఫాదర్ గా మారాడు. చర్చిలో నిలబడి శాంతి దయ గురించి జనాలకు ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత MBA చదివి ఒక కార్పొరేట్ కంపెనీలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా కూడా ఉద్యోగంలో చేరాడు. తన గతాన్ని పూర్తిగా చెరిపేసి తాను ఒక నిజమైన నిర్దోషిని అన్న ముసుగులో ఏ పాపం ఎరగని వాడిలాగా సమాజంలో బతకడం మొదలుపెట్టాడు. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా. జాన్ డేవిడ్ చేసిన పాపం 10 ఏళ్ల తర్వాత వాడి తలుపు తట్టింది. ఎట్టకేలకు 2011 ఏప్రిల్ 20వ తేదీన సుప్రీంకోర్టు ఈ కేసులో తన చారిత్రాత్మక తుది తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన లాజిక్ ను పూర్తిగా తిప్పికొట్టారు. సుప్రీంకోర్టు వాదన ఏంటంటే హైకోర్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ని నిర్లక్ష్యం చేసింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏదైనా కొత్త సాక్ష్యం దొరికితే అది 100% కోర్టులో చెల్లుతుంది. జాన్ డేవిడ్ చెప్పబట్టే కదా ఆ మురుగు కాలువ నవరసు తల దొరికింది. ఆ తల అక్కడ ఉంది అన్న విషయం హంతకుడికి మాత్రమే తెలుస్తుంది. ఈ ఒక్క పాయింట్ చాలు వాడు హంతకుడు అని నిరూపించడానికి అని కోర్టు స్పష్టం చేసింది. జాన్ డేవిడ్ ను దోషిగా తేలుస్తూ మద్రాస్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. కడలూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన యావజ్జీవ కారాగార శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. అయితే శిక్షలో ఒక చిన్న మార్పు చేశారు. వాడికి 2 యావజ్జీవ కారాగార శిక్షలు ఒకేసారి అమలవుతాయని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే వాడు 28 ఏళ్ల పాటు కాదు, ఒకేసారి 2 శిక్షలు అనగా 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలి. 10 ఏళ్ల పాటు స్వేచ్ఛగా సూటు బూటు వేసుకొని తిరిగిన జాన్ డేవిడ్ కు ఈ తీర్పు ఒక పిడుగులా తగిలింది. ఇక వేరే దారి లేక వాడు చెన్నైలోని పులల్ సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. తన కర్మను అనుభవించడానికి మళ్లీ జైలు చీకటి గదిలోకి వెళ్ళాడు. జైల్లోకి వెళ్లిన తర్వాత జాన్ డేవిడ్ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎవరితోనూ గొడవ పడలేదు, ఎలాంటి తప్పులు చేయలేదు. వాడి తల్లి అయిన డాక్టర్ ఎస్తేర్ నా కొడుకులో పశ్చాత్తాపం వచ్చింది, వాడికి ముందస్తు విడుదల ఇవ్వాలి అంటూ ఏళ్ల తరబడి ప్రభుత్వానికి హైకోర్టుకు పిటిషన్లు పెట్టుకుంటూనే ఉంది. కానీ నవరసు కుటుంబం అనుభవించిన వేదన ముందు వాడి ప్రవర్తన సరిపోదు అని ఎన్నోసార్లు గవర్నర్ గారు కోర్టులు ఆ పిటిషన్లను కొట్టేశాయి. అలా 12 ఏళ్లకు పైగా జైల్లో గడిపాక 2024వ సంవత్సరంలో ఎట్టకేలకు మద్రాస్ హైకోర్టు వాడికి సత్ప్రవర్తన కింద షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒకప్పుడు కండబలంతో పొగరుతో ఉన్న జాన్ డేవిడ్ ఇప్పుడు ఒక ముసలాడిగా జైలు నుంచి బయటకొచ్చాడు. వాడు బయటకొచ్చాడు సరే, కానీ నవరసు వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పటికీ తిరిగి రాడు కదా. నవరసు మరణం కన్నీళ్లతో ముగిసిపోలేదు. అది భారతదేశ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక అతిపెద్ద మార్పుకు పునాదేసింది. ఒక మెడికల్ స్టూడెంట్ ర్యాగింగ్ కు బలై దేహం మొత్తం వేరు భాగాలుగా చేయబడి బస్సులో దొరకడం చూసి అప్పటి తమిళనాడు ప్రజలు విద్యార్థి సంఘాలు రోడ్ల మీదకొచ్చారు. ఆ ప్రజల కోపాన్ని చూసిన తమిళనాడు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి 1997లో దేశంలోనే తొలిసారిగా యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కాలేజీలో ఏ సీనియర్ అయినా జూనియర్ స్టూడెంట్ ను ర్యాగింగ్ చేసి పట్టుబడితే వాడికి 2 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. వాడిని వెంటనే కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తారు. వాడు జీవితంలో మరే ఇతర కాలేజీలోనూ అడ్మిషన్ కూడా పొందలేడు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇలా దేశమంతటా అమలు చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ర్యాగింగ్ పై కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల్లో ఎలాంటి ర్యాగింగ్ లేకుండా ప్రశాంతంగా ఏ భయం లేకుండా చదువుకుంటున్నారు అంటే దానికి పరోక్షంగా నవరసు అనే ఆ పిల్లాడి ప్రాణత్యాగమే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కొడుకును కోల్పోయిన వైస్ ఛాన్సలర్ పొన్నుస్వామి దంపతులు ఆ బాధ నుంచి ఎప్పటికీ బయటపడలేకపోయారు. కానీ వాళ్ళు అలా ఆగిపోలేదు. తమ కొడుకు జ్ఞాపకార్థం పొన్ నవరసు ట్రస్టును స్థాపించారు. ఎంతో మంది పేద స్టూడెంట్లకు సహాయం చేస్తూ తమ కొడుకును వాళ్ళల్లో చూసుకుంటున్నారు. ర్యాగింగ్ అనే పేరు సరదాగా ఉండొచ్చు, మేము పై క్లాస్కి వచ్చాం కాబట్టి మాకు పవర్ ఉంటుంది అని జూనియర్లను భయపెట్టి ఈగో సాటిస్ఫై చేసుకోవడం అనేది ఒక సైకో లక్షణం. కొత్తగా కాలేజీకి వచ్చే జూనియర్లకు ఎంత భయం, ఎంత ఆందోళన ఉంటుందో ఆ సీనియర్లకు తెలీదా? వాళ్ళ భుజం మీద చెయ్యేసి భయపడకు తమ్ముడు మేమున్నాం కదా అని చెప్పాల్సిన సీనియర్లు వాళ్ళ బట్టలు విప్పించి పైశాచిక ఆనందం పొందడం ఎంత దారుణం అసలు. ఈ ఒక్క కేసు చాలు ర్యాగింగ్ అనేది ఒక విద్యార్థి భవిష్యత్తును ఎలా మట్టిలో కలుపుతుందో, ఒక కుటుంబాన్ని ఎంత ఏడిపిస్తుందో చెప్పడానికి.
ఇది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను కుదిపేసిన పొన్ నవరసు మర్డర్ మిస్టరీ. చట్టం ఒక హంతకుడిని 10 ఏళ్లు నిర్దోషిగా వదిలేసి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత జైలుకు పంపిన తీరుపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని డీటెయిల్డ్గా రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.